అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో తెలీదు. ఎప్పుడూ కష్టపడే రైతులు పంటలు పండకపోయినా, పండిన పంటకు గిట్టుబాటు ధర రాకపోయినా వారు పడ్డ కష్టమంతా వృధా అయిపోతుందని ఆవేదన చెందుతారు. అలాంటి రైతులకు అనుకోకుండా అదృష్టం పడితే ఒక్కసారిగా లక్షాధికారి అయ్యే అవకాశం వస్తే ఎంత బాగుంటుంది కదా. అలాంటి అదృష్టం మధ్యప్రదేశ్ కు చెందిన ఓ రైతు దంపతులకు కలిగింది. వారికి పొలంలో వజ్రాలు దొరకటంతో ఆ కుటుంబం తమ కష్టాలు అన్ని తీరిపోతాయని ఆనందంలో మునిగిపోయారు. మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాలో ఓ సాధారణ రైతు కుటుంబం పంట పండింది. పొలంలో మట్టిని తవ్వుతుండగా ఒక మహిళకు ఏకంగా 8 వజ్రాలు లభించాయి. పన్నా పట్టణానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో బద్గడి ఖుర్ద్ గ్రామానికి చెందిన రచనా గోల్డార్, ఆమె భర్త రాధారమణ గోల్డార్ తో కలిసి కొంత వ్యవసాయ భూమిని లీజుకు తీసుకున్నారు. అందులో ప్రతిరోజు తవ్వకాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో మట్టిలో ఏదో మెరుస్తున్న వస్తువు కనపడింది. పరిశీలించి చూడగా అది వజ్రమని తేలింది. అలా వారం రోజుల వ్యవధిలోనే వారికి మొత్తం 8 వజ్రాలు దొరికాయి. దొరికిన వజ్రాలను రచనా గోల్డార్ వెంటనే పన్నాలోని వజ్రాల కార్యాలయానికి తీసుకువెళ్లి అధికారులకు అప్పగించారు. తాము లీజుకు తీసుకున్న పొలంలో గని ఏర్పాటు చేసుకుని తవ్వకాలు చేపట్టామని, వారం రోజుల్లో తమకు 8 వజ్రాలు దొరికాయని తెలిపారు. పొలంలో తాను ఒంటరిగా ఉంటాను కాబట్టి వెంటనే వాటిని కార్యాలయంలో డిపాజిట్ చేశానని రచన తెలిపారు. వజ్రాల నిపుణుడు అనుపమ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం ఈ 8 వజ్రాల మొత్తం బరువు 3.10 క్యారెట్లుగా ఉంది. వీటిలో 0.14 నుంచి 0.79 క్యారెట్ల బరువున్న వజ్రాలు ఉన్నాయి. వీటిలో 6 అత్యంత నాణ్యమైనవి కాగా 2 కాస్త తక్కువ గ్రేడ్ లో ఉన్నాయని తెలిపారు. త్వరలో జరగబోయే వేలంలో ఈ వజ్రాలను ఉంచుతామని, అప్పుడే వాటి ఖచ్చితమైన విలువ తెలుస్తుందని ఆయన వివరించారు. వజ్రాల గనులకు ప్రసిద్ధి చెందిన పన్నా ప్రాంతంలో ఇలా సామాన్యుల జీవితాలు రాత్రికి రాత్రే మారిపోవడం కొత్తేమీ కాదు. అయితే వారం వ్యవధిలో 8 వజ్రాలు దొరకడం చాలా అరుదైన విషయమని నిపుణులు చెబుతున్నారు. వేలం తర్వాత ప్రభుత్వ రాయల్టీ, పన్నులు మినహాయించి మిగిలిన మొత్తాన్ని గోల్డార్ కుటుంబానికి అందజేస్తారు. అనూహ్యంగా కలిసి వచ్చిన ఈ అదృష్టంతో తమ కష్టాలు తీరిపోతాయని ఆ దంపతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.